బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో అనుమానాస్పదంగా నిలిపిన బస్సు కలకలం రేపింది. పిఠాపురం మండలం మూలపేటలో నిలిపిన బస్సులో భారీగా ఫైల్స్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్యా పరిశ్రమకు చెందిన బస్సుగా గుర్తించారు. ఆ బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న ఫైల్స్ గురించి ఆరా తీస్తున్నారు. కాకినాడ జిల్లాలో అనుమానాస్పదంగా నిలిపిన బస్సు కలకలం రేపింది. పిఠాపురం మండలం మూలపేటలో నిలిపిన బస్సులో భారీగా ఫైల్స్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్య పరిశ్రమకు చెందిన బస్సుగా గుర్తించారు. ఆ బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు అదుపులో ఉన్న ఫైల్స్ గురించి ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి త్రినాథ్ అందిస్తారు. త్రినాథ్, చెప్పండి, మరి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కి సంబంధించిన ఫైల్స్ ఆ బస్సులో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అవి ఎవరు పెట్టారు, అసలు డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రతిభ. విశాఖ పోర్ట్ బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్లో అత్యధికంగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి అక్కడ కంటైనర్ను సీజ్ చేయడం అయితే జరిగింది. ఈ కంటైనర్ కూడా ఆక్వా పరిశ్రమకు చెందిన సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందిన కంటైనర్ గా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి 2 రోజుల పాటు సిబిఐ బృందాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆక్వా పరిశ్రమకు సంబంధించి సంధ్య ఆక్వా పరిశ్రమకు సంబంధించి అనేక జిల్లాలలో కూడా ఎంక్వైరీలు అయితే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించిన మూలపేటలో గత 2 రోజులుగా బస్సు ఉన్నట్లయితే గుర్తించారు. అక్కడ స్థానికుల వివరాల ప్రకారం అయితే బస్సులో అత్యధికంగా ఫైల్స్ మరియు కంప్యూటర్ హార్డ్ వేర్స్ అయితే ఉన్నాయో స్పేర్ పార్ట్లు, హార్డ్ డిస్క్లు కూడా మరియు ఫైల్స్ కూడా ఉన్నట్లయితే గుర్తించారు. దీనికి సంబంధించి పిఠాపురం పోలీసులు అక్కడ చేరుకొని దర్యాప్తు అయితే చేశారు. ఇది సంజయ్ ఆక్వా పరిశ్రమకు సంబంధించిన బస్సు. అయితే బస్సు కూడా బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ పెట్టడం జరిగిందని ఎస్ఐ చెప్తున్నారు. ఎస్ఐ వివరాల ప్రకారం చూస్తే ఈ ఆక్వా పరిశ్రమకు చెందిన బస్సులో ఎంత అత్యధికంగా ఫైల్స్ మరియు కంప్యూటర్ ఫైల్స్ కూడా అందులో అన్ని ఉండడం పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎస్ఐ దీన్ని మళ్ళీ ఉన్నారో యాజమాన్యానికి మేము బస్సును అప్పగిస్తాము, దీనిపై ఎటువంటి కంప్లైంట్లు రాలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. దీనిపై అయితే మరి ఆక్వా పరిశ్రమకు సంబంధించి మొత్తం సామాన్లన్నీ కూడా లోపల ఏవైతే ఉన్నాయో ఫైల్స్ కావచ్చు, కంప్యూటర్ హార్డ్ ఫైల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఆక్వా పరిశ్రమకు సంబంధించినవే అని గుర్తించారు. అయితే దీనిపై మాత్రం పోలీసులు సమాధానం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే దీనిపై ఎటువంటి కంప్లైంట్ రాలేదు. స్థానికులు మాత్రం ఇక్కడ ఉన్నాయని మాకు సోషల్ మీడియాలో వచ్చిన కంప్లైంట్ ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చేసరికి బ్రేక్ డౌన్ అయిన బస్సునికి నిలిపివేశాము అని చెప్పి బస్సుకు సంబంధించిన సూపర్వైజర్ చెప్పారని ఎస్ఐ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బస్సులో అనేక రకాలుగా ఉన్న ఈ ఫైల్స్ మరియు ఈ కంప్యూటర్ హార్డ్ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా బస్సులోనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రతిభ. సో త్రినాథ్, సాక్ష్యాలను తప్పించడానికే ఈ బస్సులో తరలిస్తుండగా బ్రేక్ డౌన్ అయింది అనుకోవచ్చా? లేదు అనంటే ఎవరైనా కావాలనే సాక్ష్యాలని ప్రెజెంట్ చేయడానికి అక్కడ బస్సుని వదిలేసి వెళ్లారు అని అనుకోవచ్చా? మూలపేటలో ఎప్పుడైతే 2 రోజుల క్రితం సిబిఐ బృందాలు ఎంక్వైరీ చేస్తుండగా అదే పరిశ్రమ నుండి ఈ బస్సు బయటికి రావడం అయితే జరిగిందని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ పరిసర ప్రాంతాల్లోనే బస్సు నిలిపివేసి ఈ రోజు మూలపేటలో బస్సు ఆచూకీ తెలిసిందని చెప్పుకోవచ్చు. బస్సుకు సంబంధించి పరిశ్రమకు సంబంధించి అన్ని ఎవిడెన్స్ కూడా ఫైల్స్ కావచ్చు, కంప్యూటర్ హార్డ్వేర్ ఫైల్స్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, అన్ని కూడా బస్సులో పెట్టి బయట బస్సుకి లాక్ చేయడం అనేది మరి పలు అనుమానాలకైతే వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మరి పోలీస్ సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ప్రతిభ. త్రినాథ్, మరి అక్కడ ఎవరు పార్క్ చేశారు అనేది సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా అయితే తెలుస్తుంది. మరి పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఇది మరలా యాజమాన్యానికి అప్పగించడం జరుగుతుంది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదు.
సూపర్వైజర్ చెప్పిన దాని ప్రకారం అయితే కాకినాడ నుంచి మూలపేటకి ఈ బస్సు వస్తుంది, బ్రేక్ డౌన్ కావడంతో మూలపేట SEZ కాలనీలో దీన్ని ఉంచడం జరిగిందని ఎస్ఐ చెప్తున్నారు. ప్రతిభ. రైట్ రీనా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.